హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి టమాటా కెచప్ అండి. మనం ఇంట్లోనే ఇది ఈజీగా చేసుకోవచ్చు. ఈజీ అయితే మాత్రం కాదు, కొంచెం టైమే పడుతుంది చేసుకోవడానికి. కానీ మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా మంచిదండి హెల్త్కి, బయట తెచ్చుకునే దానికంటే. పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది, తింటారు కదండి అన్నిట్లో వేసుకొని టమాటా కెచప్. అది మనం ఇంట్లోనే ఈజీగా కాదు, కొంచెం టైం పడుతుంది. ఈజీగా అని చెప్తున్నాను కానీ ఇవి బాయిల్ చేసుకోవడం వరకు ఈజీ అండి. ఇప్పుడు నేను 1 కేజీ టమాటాలు అయితే తీసుకొని వాటికి ఇలాగా శుభ్రం కడిగేసి మనం తొడిన దగ్గర ఉంటుంది కదండి, అది తీసేసుకుంటున్నాను. అది కంపల్సరీగా తీసేయండి, అది మంచిది కాదు తింటే. అవి తీసేసి సన్నగా ముక్కలు కట్ చేసేసుకోవాలండి. మొత్తం 1 కేజీ టమాటాలు మొత్తం ఇలా ముక్కలుగా కోసేసుకొని నేను కుక్కర్లో తీసేసుకున్నాను. కుక్కర్లో మనం పెట్టుకోవాలండి. ఇది ఒక 5-6 విజిల్స్ రావాలి. నేను కారం కోసం కొంచెం పండుమిర్చి తీసుకున్నానండి. పండుమిర్చి ఉంటే ఇంట్లో ఒక 10 పండుమిర్చి, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, అలాగే ఒక వెల్లుల్లిపాయ గర్భం తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా పొట్టు తీసేసుకొని ఇలాగ కట్ చేసుకున్నాను. ఇవి మనం అందులో వేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. మనకి స్వీట్గా పుల్లగా అలా ఉంటుంది కదండి, ఫ్లేవర్ కోసం అనమాట. ఇది కారం మీ దగ్గర పండుమిర్చి ఏమీ లేకపోతే మీరు చిల్లీ పౌడర్ అని తీసుకోవచ్చండి, మీరు తినే కారాన్ని బట్టి. నేనైతే ఒక 10 పండుమిర్చి తీసుకున్నాను కదా, దానికి తగినంత కారం. 1 కేజీ టమాటాలకి మీకు 3 టేబుల్ స్పూన్లు కారం అయితే పడుతుందండి. ఇదిగోండి ఇలాగా 1 గ్లాస్ వాటర్ పోసేసి వాటిని బాయిల్ చేసేసుకున్నాను నేను. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత మనం మూత తీసి చల్లారి పెట్టుకోవాలండి. ఇది బాగా చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఇది వేడి మీద అస్సలు పట్టకూడదు. వేడి మీద పడితే ఏమవుతుందంటే అదంతా మనకి చిందులు పడిపోతాయండి, మీద పడిద్ది పట్టేటప్పుడు. అందుకే బాగా చల్లారిపోయిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు బాగా చల్లారిపోయిందండి. నేను ఒక జార్ తీసుకొని అందులో వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. మెత్తని పేస్ట్లా పట్టేసుకోవాలి. ఇది పట్టేసుకొని దాన్ని మనం జ్యూస్ జల్లెడ ఉంటుంది కదండి, జ్యూస్ వడకట్టుకునేది, దాంట్లో వేసి దీన్ని వడకట్టుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఏమైనా విత్తనాలు కానీ పొట్టు కానీ ఏమన్నా వస్తే మొత్తం దీంట్లో ఆగిపోతుందండి. ప్యూరీ అంతా కిందకి వెళ్ళిపోయి మనం మొత్తం ఇలాగ వడకట్టేసుకొని దాని వేస్ట్ అంతా తీసేయాలన్నమాట. ఇలా మొత్తం వడకట్టుకున్న తర్వాత దీన్ని చిక్కపడేంత వరకు బాయిల్ చేయాలండి స్టవ్ మీద పెట్టి. అందుకే టైం పడుతుందని చెప్పాను. కానీ మనం ఇంట్లో చేసుకున్న దానికి బయట చేసుకున్న దానికి తేడా ఉంటుంది కదండి. ఇంట్లోదైతే హెల్తీగా మనం చక్కగా చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి నాకైతే ఇంత అయిందనమాట ఈ ప్యూరీ అనేది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా నేను 1 కేజీ టమాటాలకి 150 గ్రామ్స్ వరకు పంచదార తీసుకున్నానండి. ఇలా 150 గ్రామ్స్ వేసిన తర్వాత నాకు కొంచెం సరిపోలేదనమాట. చెక్ చేసుకున్నాను నేను. చెక్ చేసుకున్న తర్వాత సరిపోలేదని ఇంకొక 50 గ్రాములు కలిపాను. మొత్తం ఒక 200 గ్రామ్స్ పంచదార అయితే కలిపాను అనమాట 1 కేజీకి. ఆ తర్వాత ఇప్పుడు వెనిగర్ తీసుకున్నానండి. వైట్ వెనిగర్ ఉంటుంది కదా మనకి ఇంట్లో సాసుల్లో వేస్తాం, వాటిలో ఫ్రైడ్ రైస్లో వాటిలో వేస్తాం కదా వెనిగరు. అది 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. ఇలా మెజర్మెంట్స్ కప్పు ఉంటే ఆ కప్పు మీద పావు కప్పు మీద ఉంటుందండి 4 టేబుల్ స్పూన్స్ అని. అక్కడ వరకు తీసుకుని పోసుకోవచ్చు. ఇలా వెనిగర్ కూడా వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేయాలండి. పావు టీ స్పూన్ చాలు, ఎక్కువ వేయకూడదు. మరి ఉప్పుగా ఉంటే బాగోదు, స్వీట్గా ఉంటేనే బాగుంటుంది. మనం కొంచెం వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ వేసాను నేను కేజీ టమాటాలకి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక 10 పండుమిర్చి, ఒక వెల్లుల్లిపాయ గర్భం, అలాగే 200 గ్రాముల వరకు పంచదార తీసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల వెనిగర్ తీసుకొని ఇలాగా సాల్ట్ కూడా పావు టీ స్పూన్ వేసి మొత్తం బాగా చిక్కబడే వరకు మనం దీన్ని మరిగించాలండి. మనకి సాస్ వేసుకున్నప్పుడు తెలుస్తుంది కదండి, సాస్ అనేది ఎంత చిక్కగా ఉంటుందో బయట తీసినప్పుడు. అలా వచ్చే వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. అందుకే చెప్పాను మీకు, ముక్కలు కోయడం అంత ఈజీగా అయినా సరే ఇలా చేసేటప్పుడు టైం చాలా పడుతుందండి. హైలో పెట్టకూడదండి. హైలో పెడితే మాడిపోతుంది, కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఇలా ఇంతవరకు చిక్కగా అయ్యే వరకు మనకు సాస్ తెలుస్తుంది కదండి ఎంత చిక్కగా ఉంటుందో, అంతవరకు అయ్యే వరకు మనం దాన్ని బాయిల్ చేసి చల్లారిన తర్వాత నేను అలాగా సీసాల్లో తీసేసుకున్నాను. నాకు ఇది 1 కేజీకి ఇలాగా ఒక లీటర్ బాటిల్ అయ్యి ఇలా చిన్న సీసా అయిందండి. మీరు తప్పకుండా ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీరు కూడా ఇంట్లోనే ఈజీగా టమాటా కెచప్ తయారు చేసుకొని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.